హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో యూనిఫామ్ టాప్ ఎలా కటింగ్ అయితే చేయాలనేది చూసేద్దాము. ముందుగా నేనైతే స్కూల్లో ఇచ్చిన యూనిఫామ్ క్లాత్ అండి ఇది. దీన్ని ముందుగా మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము. ఇలాగ స్ట్రైట్గా వేసుకోవాలండి. ఇలాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకొనేసి నీట్గా అడ్జస్ట్ చేయాలి. ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇది మనము ఈ క్లాత్ వచ్చేసి మనం 4 లేయర్స్గా వేయాలండి టాప్కి. ఇదిగో చూడండి, ఇది 2 లేయర్స్. కింద విడివిడిగా ఉంటుంది కదండి. ఇది ఓపెన్ పార్ట్ 2 లేయర్స్, క్లోజ్ అయింది ఒక పార్ట్ 2 లేయర్స్, మొత్తం 4 లేయర్స్ అవుతుందండి. మనం ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందామండి. దానికోసం రెండు వైపులా ఇట్లాగా 1 ఇంచ్ అనేది తీసుకునేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఫుల్ బాడీ హైట్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి అండి. మనం ఆది రస్తా కాబట్టి కట్ చేస్తుంది. ఆది రస్లోనే హైట్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అక్కడైతే ఒక మార్క్ అయితే గీసేస్తున్నాను. మనం ఎక్స్ట్రా షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 2 లైన్లను కలుపుతూ మనం లైన్ అయితే గీయాలండి. ఇలాగా లైన్ గీసిన తర్వాత మనము ఆది డ్రెస్సులో ఫుల్ షోల్డర్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్కి షోల్డర్ దగ్గర హ్యాండ్కి ఆ చివర ఈ చివర పట్టుకునేసి ఖర్చుతో కలిపి ఎంత ఉందనేది చెక్ చేయాలి అండి. $15.5 వచ్చింది కదండి. 15.5లో మనం సగం తీసుకోవాలండి. 15.5లో మనం సగం అంటే 7.35 ఇంచు దాకా వస్తుంది అండి. ఇదిగోండి, 7.35 ఇంచు దాకా అయితే వస్తుంది. మనం తీసుకునేది కాళ్ళ నెక్ కాబట్టేసి ఎంత వస్తుందో అంతే తీసుకోవాలండి. దానికి మనం తగ్గించేయకూడదు. 7.35 ఇంచులు అయితే తీసేసుకొని మళ్ళీ అలాగే మనకి నెక్ రౌండ్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అండి. తర్వాత మనం ఫుల్ షోల్డర్ అయితే 7.35 తీసుకున్నాం కదండి. మనకి ఆమ్ డౌన్ కూడా ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమ్ డౌన్ కూడా మనం అంతే తీసుకోవాలి అండి. 7.35కి ఇలాగా మార్కింగ్ అయితే గీసేసుకొనేసి మనకి 1 ఇంచ్ ఆమ్ డౌన్ కోసము కరువు కోసము 1 ఇంచ్కి మార్క్ చేసుకునేసి కరువు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రౌండ్ అయితే తీసుకోవాలండి. మనం తీసుకునేది కాలర్ నెక్ కాబట్టేసి మనకి బ్యాక్ నెక్ 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్కి మార్క్ చేసి అది డ్రా గీస్తున్నాను చూడండి. ఇలాగ ఒక మూలగానే తీసుకోవాలండి. ఫుల్ రౌండ్ అయితే అస్సలు తీయకూడదు. అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునేసి ఫ్రంట్ నెక్ కూడా మనం ఫుల్ రౌండ్ అనేది తీయకూడదండి. ఇలాగ బోట్ నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు డ్రెస్ యొక్క చెస్ట్ లూజ్ అనేది తీసుకుందామండి. చెస్ట్ లూజు, హిప్ లూజు అన్నీ ఎలా ఉన్నాయి అనేది అలాగనే ఆది డ్రెస్సులు ఎలాగుంటే అలాగనే తీసుకోవాలి అండి. ఇప్పుడు
ఇదిగోండి షోలో చూసారా కరెక్ట్గా వచ్చిందా లేదని మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఈ డ్రెస్ ఎలాగైతే ఉందో అలాగే మనము ఇలా మార్కింగ్ అయితే గీసేసుకుందాం ఫస్ట్. ఇది హిప్ లూజ్ దగ్గర మనము కట్స్ పెట్టడానికి గుర్తు కోసము డ్రెస్ ఎలాగైతే ఉందో మేము అదే షేపే గీసేస్తున్నానండి. ఆ తర్వాత మనము ఖర్చు కోసము ఆండం దగ్గర 2 ఇంచెస్, చెస్ట్ దగ్గరకు వచ్చేసి 1.5 ఇంచెస్, ఆ డౌన్ దిగే కొద్ది మనం 1 ఇంచ్కి వచ్చేలాగా మార్కింగ్ అయితే గీసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్లను బేస్ చేసుకునేసి మనము మార్క్ అయితే చేసేసుకుందాము. ఇదిగోండి అక్కడ ఎంత తీసాను అనేది కూడా నేను వివరంగా రాశాను చూడండి. మనకి ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ ఉంటే మనకి సరిపోతుందండి. అందుకని నేను 1 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగా డ్రా అయితే గీసేసుకోవాలి అండి. ఇలాగా గీసేసుకున్న తర్వాత ఇదేదో చూసారా, ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి ఇలాగా మనము కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్గానే తీసేసుకుందామండి. మనకి షోల్డర్ అయితే జారకుండా, భుజాలు జారకుండా ఉండాలి అంటే మనము ఆర్మ్ డౌన్ సైడు 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే తీసుకోవాలి అండి. 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇలాగ ఇటు సైడు ఆర్మ్ డౌన్ సైడు 1/2 ఇంచ్కి మార్కింగ్ అయితే గీసుకొనేసి ఇలాగ క్రాస్కి అయితే ఒక లైన్ గీయాలి అండి. అప్పుడైతేనే మనకి ఆర్మ్ డౌన్ కానీ డ్రెస్సు హ్యాండ్ ఫిట్టింగ్ కానీ నీట్గా అయితే వస్తుందండి. మనం డ్రా చేసిన లైన్ మీదుగానే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనము హిప్ దగ్గర అయితే ఒక టక్స్ అనేది ఫస్ట్ పెట్టేసుకుందామండి. ఇది హిప్ పార్ట్ కదా మనం డ్రా చేసింది. అక్కడ ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనము కుట్టుకునేటప్పుడు గుర్తుగా అయితే ఉంటుందండి. అలాగే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసాం కాబట్టి దీనిలో నుంచి ఒక పీస్ అనేది పక్కకి తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము అండి. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ముందుగానే డ్రా అయితే గీసాం కదండి. ఇప్పుడు ఆ ఉన్న నెక్ షేప్ని మనము ఆ రౌండ్ని మనము ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ రౌండ్ని అలాగే మనం కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇలాగా కటింగ్ అనేది చేసేసుకున్నాం కదండి. ఇది ఫ్రంట్ పార్ట్. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదండి. ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్కి అయితే మనము ఆది డ్రెస్లో ఎంత హ్యాండ్ లెంత్ ఉందనేది చెక్ చేసుకుందాం. హ్యాండ్ లెంత్ ఎంత కావాలనేది చూసుకుందామండి. దానికి ముందుగా మనం ఇంచుకి మార్కింగ్ అయితే తీసుకొనేసి ఇలాగా లైన్ అయితే గీసుకోవాలి అండి. అలాగే డ్రెస్ హ్యాండ్ అయితే ఎంత ఉందో అనేది లెంత్ మనము చూసుకునేసి ఒక మార్కింగ్ అయితే గీసేసుకుందాము. అలాగే ఖర్చు కూడా కలిపి తీసేసుకున్నానండి. హ్యాండు ఆర్మ్ డౌన్ దగ్గర ఆ ఫోల్డింగ్ దగ్గర ఎంతైతే ఉందో అంతే తీసేసుకుంటున్నాము. ఎక్స్ట్రా కూడా తీసుకునేసి దీన్ని ఇలాగా కర్వ్ అయితే ఇలాగ తిప్పుకోవాలి అండి. ఎక్స్ట్రా ఖర్చు కోసము మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి అండి. ఇలాగా ఈ లైన్లన్నీ కలిపేస్తూ ఒక లైన్ అనేది గీయాలి అండి. ఇలాగా అందుకని హ్యాండ్ అయితే గీసాం కదా, ఫస్ట్ ఈ డ్రాని ఇలాగే మనం కటింగ్ అయితే చేసేసుకుందాము. హ్యాండ్కి సెంటర్ టక్స్ అనేది పెట్టుకుంటే మనకి జాయింట్ వేసేటప్పుడు గుర్తుగా అయితే ఉంటుందండి. అలాగే ఆర్మ్ డౌన్ మనం ఎంత తీసుకున్నాం అనేది అక్కడ మార్కింగ్ అయితే ఉంది కదండి, అక్కడ ఇంకో టక్స్ అనేది పెట్టుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలండి. ఇలాగా వీడియో చూపించిన ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి అండి. డ్రెస్ అయినా కానీ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ నీట్గా అయితే మనకి కనిపిస్తుంది. లూజు ఉగ్గు అనేవి ఏమీ లేకుండా హ్యాండ్ నీట్గా అయితే ఉంటుందండి డ్రెస్కి హ్యాండ్. అందుకోసం నేనైతే ఒక 1/2 ఇంచ్కి ఇట్లాగా కరువు తీసేసానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసము మళ్ళీ సెంటర్లో ఒక టక్స్ అయితే ఇచ్చానండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం హ్యాండ్ అయితే కటింగ్ మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ అన్నీ వచ్చేసాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.